నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. కవిత గారిని అయితే అరెస్ట్ చేసిన తర్వాత తనకి ఏంటి జైల్లో ఉన్నారు, తీహార్ జైల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజుల్లో ఈడీ అయితే విచారణ చేశారు. ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్ళింది కేసు. అంటే కవిత గారిని విచారణ చేయబోతున్నారు. అసలు ఆ విచారణ ఎలా ఉండబోతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటివరకు చూస్తుంటే కవిత గారి అరెస్ట్ తర్వాత చాలా మనం చూసాం. ఈడీ అయితే విచారణ చేశారు, కానీ ఎలాంటిది మనకి వార్తలు రాలేదు బయటికి. కానీ ఇప్పుడు ఏంటంటే సిబిఐ చేతిలోకి సిబిఐ విచారణ చేయబోతున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఈ విచారణ ఎలా ఉండబోతుంది సార్? సో ఈడీ విచారణ చేసింది. ఈడీ సంబంధించి విచారణ చేసినటువంటి అంశాలను ఏమేమి అంశాల మీద విచారణ చేసిందని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేసింది. కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి క్రమంలో మళ్ళీ కస్టడీకి ఏమని చెప్పి అడిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని అంశాలే చెప్పింది, మరికొన్ని అంశాలు చాలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము అందరితో కూర్చోబెట్టుకొని ఇంట్రాగేషన్ చేశాము, కానీ ఆవిడ కోఆపరేట్ చేయలేదని చెప్పింది. ఇవన్నీ కూడా కోర్టుకి తెలియజేసినటువంటి అంశాలు. సో ఇదంతా ఈడీకి సంబంధించినటువంటి ఎపిసోడ్. ఇప్పుడు ఈడీది అయిపోయింది. యాక్చువల్గా మధ్యంతర బిల్కి ట్రై చేస్తున్నటువంటి క్రమంలో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయ్యి కవిత దగ్గర నుంచి మేము విచారణ చేపట్టాలి, మాకు కొంత సమాచారం రావాలి, మేము విచారణ చేయాలి, తీహార్ జైల్లోనే మేము విచారణ చేస్తాం, మాకు అనుమతించండి అని చెప్పి సిబిఐ పిటిషన్ వేసింది రౌజ్ హౌజ్ని కోర్టులో, ఢిల్లీలో. దానికి అనుమతించింది. సో సిబిఐ విచారించడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడు విచారిస్తారు అనేది అఫీషియల్గా మాకు తెలియజేయండి అని చెప్పేసి కోర్టు అడిగింది. అఫీషియల్గా ఎప్పుడు అంటే రేపా ఎల్లుండా ఎప్పుడు విచారణ చేస్తారనేది అప్పుడు పిటిషన్లో తెలియజేయమంటే ఆల్రెడీ సిబిఐ పిటిషన్ తెలియజేస్తుంది. బహుశా నేను అనుకుంటాం రేపటి నుంచి ఈ విచారణ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అసలు ఈడీ విచారిస్తుంది కదా, మళ్ళీ సిబిఐ అవసరం ఏంటి? సేమ్ కేసు కదా, అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదా, మళ్ళీ ఈడీ విచారించిందని మళ్ళీ సిబిఐ విచారించడం ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు సిబిఐ విచారణ ఎలా ఉంటుంది, ఈడీ విచారణ ఎలా ఉంటుంది అనేది కూడా చాలామందికి ఆసక్తికరమైనటువంటి అంశం. నాకు కొద్దిసేపటి క్రితమే మా ఫ్రెండ్ ఒక అతను ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, తెలిసిన అతను. సో ఆయన నాకు జనరల్గా ఫోన్ చేసినప్పుడు నేను అడిగా ఆసక్తిగా, సార్ ఏంటి సిబిఐ విచారణకి అడుగుతుంది కదా కవితని, ఎందుకు సిబిఐ విచారణ ఏంటి, ఈడీ కన్నా ఇంకా స్ట్రాంగ్గా విచారిస్తుందా, ఏది స్ట్రాంగు ఏది కాదు అని అంటే, లేదు ఈడీ విచారణ వేరే ఉంటుంది, సిబిఐ విచారణ వేరే ఉంటుంది అని అంటే, ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, సిఆర్పిసి యాక్ట్ ఉంది కదా మనది, ఈ సిఆర్పిసి యాక్ట్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది సిబిఐ అనేది. ప్లస్ మన సివిల్ పోలీసులు కొన్ని సందర్భాల్లో విచారిస్తూ ఉంటారు, ఆ తరహా విచారణలో సిబిఐ ఉంటుంది, కొంచెం ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. వేరేజ్ ఈడీ వచ్చేటప్పటికి కేవలం మైండ్ గేమ్ ఆడుతుంది. అది ఈడీ అనేది మైండ్ గేమ్ ఆడటంతో పాటు వాళ్ళని ఇరిటేట్ చేసి విచారిస్తూ ఉంటారు. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అలాంటిది ఛాన్స్ ఉండదు. బట్ బాగా ఇరిటేట్ చేస్తుంటారు, ఇరిటేట్ చేసి డిస్టర్బ్ చేస్తుంటారు. ప్యూర్గా మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు. మైండ్ గేమ్ ఆడి నిజాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈడీ. ప్లస్ పిఎంఏఎల్ యాక్ట్ ఉంటుంది వాళ్ళకి, అది ఓన్లీ ఈడీకి మాత్రమే ఈడీకి మాత్రమే చేస్తారు. అది పిఎంఏఎల్ అనేటువంటి ఒక చట్టాన్ని, దానికి విశిష్ట అధికారాలు ఉంటాయి. సో దానికి దీనికి ఏంటంటే, తప్పు చేసామని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత ఏమో సిబిఐ మీద ఉంటుంది. వన్స్ కేసు పెట్టిన తర్వాత, సిబిఐ కేసు టేకప్ చేసిన తర్వాత ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుని నిరూపించేటువంటి ఛాలెంజ్ని వీళ్ళు తీసుకుంటారు సిబిఐ అధికారులు. అదే ఈడీ అయ్యేటప్పటికి ఎవరైతే తప్పు చేశారని చెప్పి వీళ్ళు కేసు ఫైల్ చేస్తారో, నేను తప్పు చేయలేదని చెప్పి ఆ పర్సనే ప్రూవ్ చేసుకోవాలి. సో పూర్తి రివర్స్లో ఉంటుంది వ్యవహారం. కాబట్టి నేను తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతుంటారు. లేదు మేము కేసు పెట్టాము, మాదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మైండ్గా మాడుతుంటారు ఈడీ అధికారులు. అది పిఎంఏఎల్ చట్టం అనేది విశిష్టాధికారులు కలిగి ఉంటుంది. ప్లస్ ఇంట్రాగేషన్కి సంబంధించి ఈ నార్మల్గా సిఆర్పిసికి సంబంధించి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. బట్ ఈడీ అలాంటి వెసులుబాట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటికి విశిష్టాధికారులు ఉంటాయి. వేరే సిబిఐ వచ్చేటప్పటికి కొన్ని కండిషన్స్ లోబడే విచారణ చేయాలి. అయితే వీళ్ళు థర్డ్ డిగ్రీ చాలా ఈజీగా ప్రయోగిస్తారు అని అంటారు. ఈడీ అధికారులు మైండ్గా మాడతారు, బట్ వీళ్ళు థర్డ్ డిగ్రీ చాలా ఈజీగా ప్రయోగిస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఒక్కోసారి. అంటే విచారణకు సహకరించకపోతే సిబిఐ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా
అవకాశం ఉంటుంది. అందుకే సిబిఐ విచారణ అంటేనే భయపడుతూ ఉంటారు సహజంగా. ఈడీ విచారణ అంటే పెద్దగా భయపడరు. ఈడీ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా చేయి చేసుకోరు తొందరగా. బట్ సిబిఐ అధికారులు కొంత చేయి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది అభిప్రాయాన్ని ఆయన నాతోటి షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు కవిత గారు మనం చూస్తున్నట్టయితే ఒక 1 వీక్ బ్యాక్ నా మీద 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అది మరి తను ముందే ఊహించిందా సిబిఐ చేతిలోకి వెళ్తుంది విచారణ అని చెప్పేసి? మరి అందుకే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈడీ వాళ్ళు విచారించారు, 2 రౌండ్లు విచారించారు ఆల్రెడీ. అంతకుముందే ఈడీ కేసు బుక్ కాగానే ఢిల్లీకి రమ్మని చెప్పారు కదా, ఢిల్లీలో 2 సార్లు విచారించి పంపించేశారు కదా, వరుసగా 3 రోజులు కూడా విచారించారు ఆవిడని. సో ఆ సందర్భంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆవిడ. సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను మహిళని, నాకు స్పెషల్గా కొన్ని ఉంటాయి కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల్లోనే నన్ను విచారించాలి మహిళల్ని అనేటువంటి యాంగిల్లో ఒక పిటిషన్ వేశారు. సరే ఆ పిటిషన్ అలా ఉండగానే ఈమెను మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి తిహార్ జైల్లో పెట్టారు ఈడీ అధికారులు. ఈ లోపలనే ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది కదా. విచారించిన సందర్భంగా కవిత చేసినటువంటి పిటిషన్లో ఏంటి, కవిత నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనేది ఆవిడ పొందుపరిచారు. ఈడీ అధికారులు 3rd డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి యాంగిల్లో ఆమె పిటిషన్ వేసి నాకు మధ్యంతర బెయిల్ కావాలి, విచారణకు నేను సహకరిస్తానని చెప్పి పిటిషన్ వేశారు. దాంతోపాటు ఏం వేశారు, మా పిల్లలు చిన్నపిల్లలు మైనర్లు కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళకి రక్షణ కావాలంటే నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, నేను కండిషన్ బెయిల్ ఇస్తే కనుక నేను కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అక్కడ వరకు ఈడీ ఎపిసోడ్ నడిచింది. వెంటనే సిబిఐ ఎపిసోడ్ ఎంటర్ అయింది. సిబిఐ ఎపిసోడ్ ఎందుకు ఎంటర్ అయింది, అసలు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఆల్రెడీ కేసు బుక్ చేసింది, నోటీసులు కూడా ఇచ్చింది. నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంగా ఈమె విచారణకి రమ్మంటే రాలేదు, కోఆపరేట్ చేయలే సిబిఐకి. అప్పుడు సిబిఐ వాళ్ళే ఏం చేశారు, మీరు ఏ టైంలో ఉంటారో, ఏ రోజు రమ్మంటారో ఆ రోజు మేము వస్తామని చెప్పి చెప్పారు. సో కోర్టు పర్మిషన్ ఈ విచారణ నుంచి వెసులుబాటు కల్పించాలని నాకు అని చెప్పి ఈయన కోరినప్పుడు, లేదు మీకు అనుగుణంగానే మీకు ఎక్కడ కావాలంటే అక్కడే విచారిస్తారని చెప్పి సిబిఐ వాళ్ళకి కోర్టు చెప్తే, కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, కవిత చెప్పిన రోజే హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇంట్లోనే విచారించి వెళ్ళారు కానీ విచారణకి కోఆపరేట్ చేయలేదు అని చెప్పేసి అప్పట్లోనే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ కేసు అర్ధాంతరంగా ఆగిపోయింది విచారణ. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. సో అసలు సిబిఐ వాళ్ళు విచారించేది ఏంటి, అసలు ఈడీ విచారించేది, ఈడీ ఏ యాంగిల్లో విచారిస్తుంది, సిబిఐ ఏ యాంగిల్లో విచారిస్తుంది అనేది కూడా ఇంకొక డౌట్. ఈడీ ఏంటి, ఎస్పెషల్లీ ఈడీ బాగా కాన్సన్ట్రేషన్ చేసే అంశం ఏంటంటే మనీ లాండరింగ్. విదేశాలకి ఎంత డబ్బులు పంపించారు, ఎవరెవరికి ఎంత పంపించారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినాయి, విదేశాలకు వెళ్తే ఆ బ్లాక్ మనీని ఎక్కడి నుంచి తీసుకొచ్చి, ఈ కాన్సెప్ట్లో ఈడీ విచారిస్తుంది. వేరేస్ సిబిఐ ఇచ్చేటప్పటికి అసలు ఎవరెవరు నేరాలకు పాల్పడ్డారు, నేరం చేసింది ఎవరు అంటే సిఆర్పిసి ప్రకారం ఎవరెవరినైనా బెదిరించి ఈ పాలసీని మార్చారా, ఎక్కడ బెదిరించారు, ఎవరి ద్వారా బెదిరించారు. ఇప్పుడు కవిత బెదిరించిందా సిసోడియాని, లేకపోతే కేజ్రీవాల్ని, లేదంటే మాగుంట రాఘవరెడ్డిని, లేదంటే అరుణ్ పిల్లై, లేదంటే సుకేష్ చంద్రశేఖర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ బెదిరించి ఈవిడ లోపరుచుకున్నారా, లేదంటే వాళ్లే బెదిరించి ఈవిని తీసుకొచ్చారా? ఈ యాంగిల్లో, క్రిమినల్ యాంగిల్లో సిబిఐ విచారిస్తుంది. సో అదేమో మనీ లాండరింగ్, దాని వ్యవహారం, మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. అసలు మనీ రావడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ మనీని దొంగతనం తీసుకొచ్చారా, లేదంటే ఎవరన్నా కొట్టి తీసుకొచ్చారా, లేదంటే భయపిచ్చి తీసుకొచ్చారా, బెదిరించి తీసుకొచ్చారా, ఎట్లా తీసుకొచ్చారు అనే యాంగిల్లో సిబిఐ వాళ్ళు విచారిస్తారు. ఇది చిన్న డిఫరెన్స్ ఈ 2 విచారణల మధ్య. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత సిబిఐ విచారణ చాలా హార్డ్గా ఉంటుంది అనేది నాకు తెలిసినటువంటి ఐపీఎస్ అధికారి చెప్పినటువంటి మాట. ఈడీ విచారణ కన్నా కూడా సిబిఐ చాలా హార్డ్గా ఉంటుంది అని. ఎందుకు, ఇది క్రిమినల్ యాంగిల్లో ఉంటుంది కాబట్టి, వాళ్ళు విచారణ చేస్తారు కాబట్టి. వాళ్ళేంటి, మైండ్ గేమ్ అంటే ఈ తీసుకున్న మొత్తాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనే యాంగిల్లో వాళ్ళు చేస్తారు. అంటే ఓవరాల్గా పాలసీ చేంజ్ చేసినందుకు కారణంగా వీళ్ళు ఎంత లబ్ధి పొందారు, ఈ లబ్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లబ్ధి ఎక్కడికి పోయింది అనే యాంగిల్లో వాళ్ళు అసలు ఈ స్టార్టింగ్ నుంచి వీళ్ళు తయారు చేస్తారు. అసలు క్రైమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, దీనికి మూలకర్తలు ఎవరు, ఇవన్నీ సిబిఐ వాళ్ళు విచారిస్తారు. సో కాబట్టి మూలాల్లోకి వెళ్తారు సిబిఐ వాళ్ళు. సో మూలాల్లోకి వెళ్ళినప్పుడు
సిఆర్పిసి వర్తిస్తుంది. రైట్ రైట్. ఇప్పుడు నేను బెదిరించావు అనుకో, సిఆర్పిసి కింద కేసు పెడతాం, అంతే కదా రైట్. సహజంగా. సో అలా సిఆర్పిసి యాంగిల్లో ఆలోచిస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా ఎవరిపైనా, లేదంటే బెదిరించి డబ్బులు తీసుకున్నారా, ఇలా మొత్తం కిడ్నాప్ ఏమైనా చేసి తీసుకొచ్చారా, ఈ యాంగిల్లో క్రైమ్ యాంగిల్లో, క్రిమినల్ యాంగిల్లో, క్రిమినల్ ప్రొసీజర్ యాంగిల్లో వీళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్. రైట్ సార్. సో అదేమో పిఎంఏఎల్ యాక్ట్, ఆ యాక్ట్ వేరు, ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ విచారణ అయితే చాలా హార్డ్గా ఉంటుంది అంటున్నారు సిబిఐ సంబంధించి కవితకి. ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, సిబిఐ విచారణ ఎదుర్కొంటే మరొక ఎత్తు కవితకి. అది కూడా తీహార్ జైల్లోనే మేము విచారిస్తామని చెప్తున్నారు. రైట్. అందుకే ముందే గ్రహించినటువంటి కవిత ఆల్రెడీ కోర్టు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఆల్రెడీ ఆవిడ పిటిషన్ వేశారు. నాకు మహిళలు ఉండాలి విచారించేటప్పుడు, మహిళా ఆఫీసర్లు, తర్వాత నాకు టైం బౌండ్లోనే విచారించాలి, ఇలాంటివన్నీ ఏదో కొన్ని కండిషన్స్ పెట్టి రిక్వెస్ట్ చేశారు. బట్ ఎనీహౌ తీహార్ జైల్లో వన్స్ తీహార్ జైలుకి వెళ్ళిన తర్వాత విచారణ ఏ విధంగా ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.